5 ఎమ్మెల్సీ సీట్లలో 1 నాగబాబుకి వెళ్ళిపోయింది. ఇక మిగతాది 4. ఈ 4 తమకే కావాలని చెప్పి ఒక పక్కన మళ్ళీ ఉద్యోగుల్ని బేస్ చేసుకుని అశోక్ బాబు అడుగుతున్నారు, అలాగే బీటీ నాయుడు అడుగుతున్నారు, క్యాస్ట్ని బేస్ చేసుకుని దువ్వారపు రామారావు అడుగుతున్నారు, జంగా కృష్ణమూర్తి అడుగుతున్నారు. వీళ్ళ అంకిత భావాన్ని పార్టీకి చూపించి అడుగుతున్నటువంటి సందర్భం. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే సీట్లు కూడా ఆపినటువంటి నేపథ్యంలో తమకి కావాలని చెప్పి దేవినేని ఉమా అడుగుతున్నారు, వంగవీటి రాధ, వర్మ పిఠాపురం, అట్లాగే కొమ్మాలపాటి శ్రీధర్, బేద రవిచంద్ర, కేఎస్ జవహర్, బుద్ధా వెంకన్న, మోపిదే వెంకటరమణ, పీతల సుజాత, కేఈ ప్రభాకర్, ఏరాజ్ ప్రతాప్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, రెడ్డి సుబ్రహ్మణ్యం, మల్లె లింగారెడ్డి, తిప్పేస్వామి, ప్రభాకర్ చౌదరి, పరసరత్నం, ఏఎస్ రామకృష్ణ, మంతిని సత్యనారాయణరాజు, రుద్రరాజు పద్మరాజు, మహమ్మద్ నజీరు, నాగుల్ మీరా, వీళ్ళందరూ కూడా అడిగేటటువంటి వాళ్ళు. కాకపోతే ఈ దఫా డెసిషన్ మేకర్ నారా లోకేష్. చంద్రబాబు గారి పేరు మీదుగా లిస్టు ఫైనలైజ్ సంతకం వస్తుంది, కానీ నిర్ణయం తీసుకునే లోకేష్. భవిష్యత్ పార్టీ అవసరాల దృష్ట్యా ఎవరు పనికొస్తారు, యంగ్స్టర్సు, ఈక్వేషన్స్ అన్నిటిని లెక్క కట్టి ఫైనల్ చేయబోయేది నారా లోకేష్.